నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమస్తే చండికాయై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 668వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆఖరి పర్వము, శాంతి సప్తకములోని 7వ పర్వం, చివరి పర్వము 7వ పర్వం అయినటువంటి స్వర్గారోహణ పర్వములో పేజీ నంబరు 734. పేజీ నంబర్ 734. 8వ వచనం. ఇప్పుడు ఈయన వెళ్ళి సుయోధనుని చూసేటప్పటికి ఈయనకి అరికాలు మంటలు ఎత్తుకొచ్చేసి తుళువా కోపం కట్టలు తెంచుకుందన్నమాట. అసలు నువ్వు నీ ఇన్నర్ అనుకున్నా కదా, ఆ లోపల వ్యక్తి అంటే ఆ ఇన్నర్ ఇండివిజువల్ ఎప్పుడు బయటకు వస్తాడు తెలుసా? కోపం వచ్చినప్పుడు. కోపం రానంత వరకు మనంత సౌమ్యులు ఇంకోటి ఉన్నాడు, మనంత మంచివాడు ఇంకోటి ఉన్నట్టుగా మాడదు. ఆ కోపం వచ్చినప్పుడు ఇక మంచి లేదు, చెడు లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, తారతమ్యం లేదు, నోటికి ధర్మం లేదు, అధర్మం లేదు, నోటికి ఎంత వస్తుంది. అదే ధర్మరాజు గారు ఏంటి, వాడిని పట్టుకుని లిటరల్లీ తిట్టాడు. లోపి వీడి మూలంగానే అందరూ చచ్చిపోయారు. అటువంటి తుడువ పైగా ఈయన ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో 36+13 మీకు లెక్కలతో సహా చెప్పారు. అంటే ఇంచుమించు 49-50 సంవత్సరాల క్రితం జరిగింది. సరే 50 సంవత్సరాలు కదా, 500 సంవత్సరాలు అయినా అది మరిచిపోలేనటువంటిదే. కానీ మరణాంతాన్ని బైరాని కదా, వాడు చచ్చిపోయాడు కదండి. వాడు చచ్చిపోయాడు, నీ తమ్ముళ్ళు 4 చచ్చిపోయారు, అవమానింపబడిన ద్రౌపది చనిపోయింది, నువ్వు ఒకటివి నీ ధర్మనిష్ట మూలంగా ఇంకా శరీరంతో నువ్వు వచ్చావు. శరీరంతో వచ్చావు కదా నువ్వు, శరీరం పడి రాలేదు, శరీరంతో వచ్చావు. కాబట్టి ఇది చూసేటప్పటికి ఇది ఈ తుడుగా నేను ఉంటావా, ఒకసారి ఉంటావా? ఇది అహంకారానికి పరాకాష్ట, అహంకారానికి, అహంభావానికి, ఆభిజాత్యానికి. మనం ఇంకోటి వాడు వాడు నేను పక్క పక్కన ఎలా కూర్చుంటావు అండి. ఒకసారి నాతో అన్నారండి ఈ విషయం, లిటరల్లీ నాతో అన్నారు. సభలో పేరు చెప్పడం ఎందుకని నేను చెప్పాను. ఏంటండి వాళ్ళు నేను కూర్చుని పక్క పక్కన మంత్రాలు ఎలా చేస్తాను? ఇద్దరు తప్పి ఉంది మంత్రం. అది ఇంత మంత్రం తీసుకున్న తర్వాత కూడా నీకు ఆ సమానత్వం రాకపోతే ఇంకా ఎందుకండి? లలితాసనం చదివారు ఎప్పుడన్నా? లలితా సహస్రంలో మీరు బాగా చదివితే మీరు ఎప్పుడన్నా పరిశీలించి చదవండి. లలితా సహస్రం ఎక్కువ నామాలు సా మా అనే అక్షరాలతోనే ప్రారంభమవుతాయి. మ్యాక్సిమం 1000లో ఈ సింహపు షేర్ వీడిదే, లయన్ షేర్. అంటే సమానత్వం, ఆ సమబుద్ధి. అందుకే భగవద్గీతలో జగద్గురువైన శ్రీకృష్ణుడు చెప్పాడు,
ఏమని? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శివపాకే చ పండిత సమదర్శి. పండితుడు ఎవరయ్యా పండితుడు అంటే విద్యా వినయముల అనేటువంటి సంపదతో కూడినటువంటి బ్రాహ్మణుడు. బ్రాహ్మణి గవి హస్తి ఒక ఏను శుని చైవ శ్వపాకేచ అంటే కుక్క. ఆ కుక్క మాంసములు తినేటువంటి వాడు. వీళ్ళందరినీ ఒకే విధంగా చూస్తారు. ఇవాళ మీకు ఒక చిన్న ఉపాసన అంటే భగవద్గీత పేరు తలుచుకున్నాం కాబట్టి ఇంకొక మార్గం చెప్తాను. ఉపాసనలో అధమం అంటే మళ్ళీ తక్కువ అనుకోకండి. కొన్ని అట్లీస్ట్ మన అధం అనే పేరు వాడకుండా మనం ఏదో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా కొన్ని స్టెప్పులు ఉన్నాయి ఉపాసనలో. ఒకటి, మీరు మోక్షన్యాసంలో చేశారు. మీరు భగవద్గీత భాష్యం చదవండి. శంకరాచార్యుల వారి ఆ వాంగ్మయం చదవకపోతే మన జీవితం వ్యర్థం అంటే. మీరు అసలు నిజంగా ఒక్కొక్కళ్ళు ఆనందంతో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ మీరు గంతెయ్యాలి. భారతం అయిపోయిన రోజు. ఎందుకనంటే ఇన్నేళ్లకి భారతము ప్రతి అక్షరము చదివేటువంటి, ప్రతి అక్షరము చదివి వినేటువంటి యోగం మనకి లభించింది. కనీసం భారతం భాగవతం ఇవి ఏమీ చదవకుండా ఏమో తిండికి పుట్టాము అని చెప్పేసి తిండికి పడుకుంటే, తిని దొంగుంటే మనిషికి గుడ్డుకి తేడా. మనిషి అన్నంతర కాస్త కళాపోషణ ఉండదు. అది సరే. ఇప్పుడు ఇంతకీ ఉపాసనలో మొదటి భాగం ఏంటంటే విగ్రహము. వెంటనే మీరు విగ్రహారాధన మీరు మొత్తం విన్న తర్వాత మీరు నిర్ణయానికి రావాలి. అంటే నేను ఏ వెంకటేశ్వర స్వామి 9 అడుగుల 9 అంగుళాలము లేదా జగన్నాథు ఆయన దారువుతో చేపట్టారు. వీళ్ళు మాత్రమే దేవుడు అని అనుకునేటువంటిది అది ఫస్ట్ స్టెప్, లోయెస్ట్ ఎబ్బలో ఉన్నారు. వాళ్ళని నువ్వు నీ హృదయంలో ప్రోత్సహిస్తున్నావు అనుకో, ఇది వాళ్ళకంటే పెద్ద. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళని ఇప్పుడు మన పండిత సమదర్శన ప్రతి వాళ్ళలోను. ఎందుకని? మీరు విష్ణు సహస్రం చదువుతున్నారు. అనిర్దేశవపు శ్రీమాన్. ఇప్పుడు ఆయన రూపం అది కాదయ్యా. అయితే మరి నీకు నీ బతుక్కి నామము రూపం బాగా అలవాటైపోయింది. నామం ఉందనుకోండి, ఇప్పుడు బెంచి అన్నారు, వెంటనే నీకు ఒక ఆకారం గుర్తొచ్చేసింది. నువ్వు ఒక ఆకారాన్ని చూసావు, ఉంగరము, లేదా నేను చూపించా, వెంటనే నువ్వు దీని పేరు చెప్తావు ఉంగరం అని. అంటే ఇలా ఉన్నదాన్ని ఉంగరం అన్నారు. అంటే ఈ పేరు, ఈ ఆకారం, నామము, రూపం, ఇదే జగత్తు ఇలా తయారవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, మనకి ఋషులు దర్శనం చేసి కొన్ని రూపాలను ఏర్పాటు చేశారు. ఇవే అదే దైవం అని అనుకుంటే అది పాపం. అక్కడ ఉన్నదే దైవం కాదు, అదే. మరి శంకరాచార్యులు వారు అన్నారు. మరి అన్న శంకరాచార్యులు వారు విగ్రహ స్థాపన చేశారు. అయితే ఇక్కడ మీరు స్వామి వివేకానంద కొన్ని వినారు. చాలా మంది ఏంటండి విగ్రహం ఏంటి? రాయి దేవుడా? ఇప్పుడు పిచ్చివాడ రాయి దేవుడు అని మేము అంటలేదురా. ఆ రాయికి అక్కడ తీసుకొని వచ్చేటప్పుడు ఒక యంత్రం పెట్టాం, దానికి అనేక అధివాసాలు చేయించాం, దానిలో దైవ శక్తిని నింపి తర్వాత దాన్ని రాయండి. దైవశక్తిని నింపి తర్వాత దాన్ని దేవుడిగా మనం పూజిస్తాం, అంతే కదండి. దాన్ని ఎన్ని అధివాసాలు చేస్తాం, ఎన్ని కోట్ల మంత్రాలు దానికి సారపోయాలండి. మీకు అంటే ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి ఎవరికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చండీ ఆలయం కట్టారు. దాదాపు సంవత్సరం నేను ఒక్కడిని చేశాను.
మంత్రం ప్రతిరోజు చేసి దానికి ఆ ధారకు వస్తుంది. ఆ తర్వాత ఒక 4 నెలలు నేను అక్కడికి వెళ్ళి రోజు చండీ పారాయణ చేశాను. అక్కడ ఏం జరిగింది? ఒక విచిత్రమైన పరిస్థితుల్లో నన్ను మోసగించాలని లేకపోయినా నేను దెబ్బతిన్నా. నువ్వు వచ్చేసి నేను వస్తూ కూడా చెప్పాను, ఆయన ఇది చండి మామూలుది కాదు. నేనంటాం కాదు. ఒకసారి మన తల్లి కామాక్షమ్మ ఇంట్లో మనం జ్యోతిర్లింగార్చన పెట్టుకుని ఒక పెద్ద మంచి ఆయన వచ్చి చండి అంటే సామాన్యం కాదు, జాగ్రత్తగా ఉండాలి, చండి ఆలయం కడుతున్నామేమో అని హెచ్చరించాడు. ఆలయం కట్టే అతను. కాబట్టి దానికి ఎంతో మంత్రం ధారపోస్తాం. అంటే మన శక్తి, మన ఊపిరిని పోస్తాం. కాబట్టి ఇక్కడ ఇదే దైవం కాదు, ఈ దైవాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చేసాం అనుకో, ఇది నెక్స్ట్ స్టెప్. ఈ దేవాన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ నువ్వు ప్రతి వాళ్ళలోనూ చూసావు, అప్పుడు నువ్వు ఎవరిని ద్వేషించవు. ఎందుకంటే నువ్వు అందరిలో యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి, ప్రతి వాళ్ళలోనూ చూడదు. అప్పుడు నువ్వు ఈ ప్రతి వాళ్ళని చూసినప్పుడు ఈ రూపంలో ఉన్నాడు ఆయన, ఈ రూపంలో ఆయన వచ్చాడు. అప్పుడు ఆయనది కాండేది. ఇప్పుడు ఇక్కడ మనం ప్రహ్లాదుడి గురించి కొంచెం మీరు ఆ పద్యం మీకు గుర్తుండాలి, కలడంబోది. ఇక్కడ ఈ పోతన గారి పద్యాలండి, మరి అప్పుడు చెప్పాను, మరి ఎవరికి గుర్తుందో. ఎన్నో నా ఊపిరి అంటే ప్రాణం ధారపోసాను. ఎవరికి మరి హృదయాంతరాళంలో అది ఉందో నాకు తెలియదు. కానీ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఆ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? వాడు ఏం చూస్తున్నాడు? సముద్రం చూస్తున్నాడు, పర్వతాలు చూస్తున్నాడు, చెట్టు చూస్తున్నాడు, పుట్ట చూస్తున్నాడు, అలా అన్ని చూస్తున్నాడు. ప్రహ్లాదుడు అందులో ఉన్న కలడు 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 వాణ్ణి చూస్తాడు. సముద్రాన్ని చోట్ల ఆయన సముద్రాంతర్గతమైనటువంటి ఆ చైతన్యాన్ని, అందుకే ఆయన కలడం బోధిసురం. వీరికి సముద్రంలాగాను పర్వతం లాగాను కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ చెట్టులాగాను పుట్టలాగాను వీడ అంత మాట్లాడు, వీడిని చిచ్చి అనాలి. వీడు నాకు నిన్న రూపాయి ఇచ్చాడు, వీడి దగ్గర రావద్దా, అయిపోయింది, వీడికి ఇలా వచ్చింది. వీడు మనిషిని చూశాడు, అందులో ఉన్న దైవాన్ని చూశాడు ప్రహ్లాదు. ఇంతే. ఈ పద్యం చెప్తే మీకు గుర్తుందో లేదో, మహానుభావుడు నిజంగా ఐ లాస్ట్ అన్ ఎవిడ్ లిసనర్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నా మీకు అర్థమై ఉండే ఉంటారు. హీ వాజ్ అ వెరీ ఎవిడ్ లిసనర్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆయనకి ఆధ్యాత్మికతలో ఎంత ప్రవేశం ఉందో, ప్రావీణ్యం ఉందో నాకు తెలియదు. కానీ బట్ సర్టన్ క్వశ్చన్స్, సర్టన్ డౌట్స్ which he raised made me to muse over it, made me to brood over it, made me to ponder over it, made me to think over it. ఆ ప్రాసెస్ లో, ఆ మథనంలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అలాంటి ప్రశ్న అడగలేము. కనీసం కీప్ క్వైట్ అండ్ లిసన్ అని చెప్తే, అండి ఈ వేలు కంటే ఎందుకు పొట్టిగా ఉంది చెప్పండి, ఇదో ప్రశ్న. ఆ క్వశ్చన్ అడిగినందుకు అట్లీస్ట్ మనం మెచ్చుకోవాలి. అందుకే మీకు చెప్పాను, ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని కూడా మనం మెచ్చుకోగలిగి ఉండాలి. కాబట్టి ఆ కలడంబోధి ఏమి రాశాయండి అసలు ఆ పద్యంలోనే, ఈయన ఉన్నాడు అని రాస్తున్నాడు. వీడికి ఎట్లా సముద్ర ఏముంది అందులో కరడం వీడికి కనిపించట్లా, వీడికి ఎట్లా కనిపించట్లా, వాయికి ఎక్కడ దొరుకుతుంది? ప్రతి చోట కనిపిస్తున్నాడు.
ఆయనకి ప్రతి చోట కనిపిస్తున్నాడు, ఈయన కనిపిస్తున్నాడు. అందుకే నేను నడిచేవరికి ఆయన నీకు ఎందుకు వెతకవయ్యా, అన్ని చోట్ల ఉన్నవాడు వెతకాలంటే ఆ లోపల ఉన్న వాడి దగ్గరికి నువ్వు లోపలికి పెట్టు. అందుకే ఇప్పుడు నువ్వు మొత్తాన్ని జయించగలిగావు, నీలో ఉన్న శత్రువులు నువ్వు జయించరు. ఎందుకంటే ఇది నిర్మలంగా ఉన్నప్పుడే ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం బహుశా ఒకళ్ళిద్దరైనా ఈ ఆధ్యాత్మిక ప్రవచనంతో సంతోషించి ఉండాలని నేను అనుకుంటున్నాను. కొంతమందికి బోరు కొట్టుంటే నన్ను క్షమించాలిగా మిగతా వాళ్ళకి, ఎందుకంటే ఇదే అసలు అంతర్గతం. అదేముందండి వాడి కోపం వచ్చింది వీడు వెళ్ళిపోయాడు అంటే మీరు అన్న ధర్మరాజు అంతటి వాడికే కోపం వచ్చింది నేనెంతండి, ఇలా వ్యాఖ్యానం చేసుకునేది దుర్వ్యాఖ్యానం, అది మిస్ఇంటర్ప్రిటేషన్ కాదు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఆ కోపం వచ్చిన అందరూ వదిలేయాలి. అక్కడ నారదుడు నవ్వాడు, ఏమిటయ్యాలా అన్నచ్చా, వాడు ధరణి వైపు యుద్ధంలో మహాగా యుద్ధం చేశాడు, యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. యుద్ధంలో కోల్పోయినటువంటి వాడికి స్వర్గ సుఖాలు రావా, నీకు తెలియదా? వాడు అనుభవిస్తున్నాడు, వాడు అనుభవించేవాడు నీ శత్రువు, అది నీకు శత్రువు. ఇంద్రుడికి వాళ్ళు మీ ఇద్దరు ఒకటే, ఇంద్రుడికి మీరిద్దరు ఒకటే. నారదుడు అతన్ని సముదాయపడి సరే. ఆ పరిస్థితుల్లో ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ప్రారంభించాం వాళ్ళకు. అంటే ఆఖరికి మన అందరికీ చదివే అవకాశం ఇస్తామని చెప్పారు. ఇవాళ మనం ఒక 9 పద్యాలు చెప్పుకుంటున్నాం. 9 పద్యాలు మనం మన బ్రహ్మరంధ్రంతో ప్రారంభిద్దాం. ఒక పద్యం అటు, ఒక పద్యం భీమక్క, ఇలా కూడా చేద్దాం. ఎల్లో వచ్చింది కదండి, అందరికీ చదవాలని ఆశ ఉంటుంది, తప్పులు. ఒక పద్యం వాళ్ళు, ఆ పద్యం చిన్నదా పెద్దదా, ఒకళ్ళకి వచనం మరియు అని రావచ్చు, ఇంకొకళ్ళ పెద్ద సీస పద్యం రావచ్చు. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మనం కూడా అందుకే ఇంత విన్న తర్వాత ఇదంతా ఒక ఆటగా తీసుకోవాలి, ఆనందాన్ని అనుభవించాలి. మనం ఉన్న స్థితికి మన నుంచి మనం వెళ్ళిపోకూడదు ఎప్పుడు. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చదవమ్మా వచనం ఆవిడ కదా, ఎనిమిది అనువెండి కాబట్టి మళ్ళీ ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పి కందపద్ది. అది జూదమున కయ్యమున నీకు ఎదురీతంబులు నితాంత హృదయ క్లేశ ఆపాదకములు. అది నితాంత హృదయ క్లేశ ఆపాదకములు, అంతులేనటువంటి నీ మనస్సుకి క్లేశమని తీసుకొచ్చాయి. ఏమిటయ్యా అంటే జూదం ఒకటి, తర్వాత ఈ యుద్ధము, జూదమున కయ్యమున నీకు యుద్ధాలు తీసుకొచ్చాయి ఆయన. వాటిల్లను అనాధృతములు చేయము. అనాధృతములు వాటన్నిటిని పక్కన పెట్టేది. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడో జరిగింది జూదం. అలాగే కయ్యమును నీ మనస్సుకి బాధ కలిగించాయి, అది నిజం. కానీ వాటిని దూరం పెట్టి ఇప్పుడు, ఎందుకంటే అంతా అయిపోయింది ఇప్పుడు. అందుకే మీకు ఎప్పుడు ఇంగ్లీష్ లో కూడా మనకు ఫర్గెట్ అండ్ ఫర్గివ్, బ్యూటిఫుల్ అండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనలేవాడు, ముందర ఫర్గెట్. మనం ఏం చేస్తామంటే వాడిని క్షమించాలే పో అంటాం, కానీ అది మనసులో ఉంటుంది. నీ మనసులో ఉన్నంత వరకు నువ్వు వాడిని ఫర్గివ్ చేయలేదు. నువ్వు ఫర్గెట్, మరిచిపో, క్షమించు. నువ్వు మరిచిపోతే కానీ పూర్తిగా వాడిని క్షమించలే. మాటకి సరిలే కానీ అంటావు, అది గుర్తొచ్చినప్పుడు అలా వాడినాను ఎంత మాట్లాడాలి. నువ్వు ఎక్కడ క్షమించేవాడిని? అది సరే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇలాంటి మనస్తత్వం ఇప్పుడు జూదం వల్ల ఈయనకి మనస్సు బాధ కలిగింది. వీళ్ళు కృష్ణుణ్ణి ఎక్కడికి, మన రాయబారానికి పంపించే రోజున భీమ, అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపది కూడా. ద్రౌపది ఒక మాట ఉంది, మీకు గుర్తుందో లేదో, నాకు ఆ మాట అంటే చాలా ఇష్టం అని చెప్పాను. రక్కిసత్తాలు, రాక్షస సహనం.
ఏమిటయ్యా నా బాధ, సహనాన్ని మించిపోయినా. మీకు నేను చెప్పాను, ఇది ఉద్యోగ ప్రబంధం. భీముడు చెప్పాడు, అర్జునుడు, ధర్మరాజు మాత్రమే చెప్పాడు. ఏమని? నేను యుద్ధం చేయలేను సరే, యుద్ధమున ఆలుబిడ్డు అనేట్లా ఆ రక్తపుతో తడిసిన అన్నం నేను తినలేను, నాకు ఎక్కువ. మా 5గురికి 5 ఊళ్ళు ఇవ్వండి చాలు. ఉదాహరణ మనం ఇలా ఊహించుకుందాం, ఊహించుకోవడం తప్పలే కదా. దుర్యోధనుడు ఇచ్చాడే అనుకుందాం. ధర్మరాజు గారు ఇవన్నీ మరిచిపోయి ఉండేవాడా? ధర్మరాజు గారు వాడు దుర్యోధనుడు ఫోన్లే ఆజుళ్లే కదా. ఎవడో ముక్కు మొహం తెలియని కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చేసాడు. వీళ్ళకి 5 ఊళ్ళు ఇవ్వలేడు. వాళ్ళు అక్కడ కురుక్షేత్రంలో చెప్తారు, మనం వెళ్ళేటప్పుడు, కురుక్షేత్రం వెళ్ళేటప్పుడు మీకు తెలుసు బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1556, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఫస్ట్ బ్యాటిల్, సెకండ్ బ్యాటిల్, థర్డ్ బ్యాటిల్. ఆ పానిపట్టు, సోనపట్టు, తర్వాత అవే ఇంకా పట్టుతో వస్తాయి అక్కడ. ఈ 5 అడిగాడని చెప్తారు అక్కడ. సరే, మనకి ఇక్కడ ఏం చెప్తారంటే ఇంద్రప్రస్థము, హస్తినాపురము, వారణావతము ఇటువంటివి కొన్ని ఇచ్చాడు. వీడు ఏం చేశాడు, మనం టెక్నికల్ గా వీడి ముందర ఈ ద్రోణుడికి దానం చేశాడు. నేను దానం చేసేసాను, నేను అవి ఎలా ఇవ్వగలను? ఇది ద్రోణుడు ఏమన్నా తీసుకున్నాడా? అది మన భారతంలో చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ఉండేవాడా? ఒక విధంగా వాళ్ళు ఓపెన్ గా చెప్పేశారు, మాకు యుద్ధం కావాలి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత వాడిని పట్టుకుని వాడేదో వాడి భోగాలు అనుభవిస్తున్నాడు. నువ్వు నీ తమ్ముడు గురించి పట్టించుకుంటే సరిపోలే, వాడిని తుಳುవా అని చెప్పాక వెధవా అని లోపి. అవే నీకు ఆ క్లేశములు నువ్వు మర్చిపోలేకన్నా ఉన్నావు, వాటిని పక్కన తోసేయి అని చెప్తున్నాడు నారదు. తర్వాత చంపకమాల పద్యం చూసారా, ఇప్పుడు పెద్దదే వచ్చింది. మరి ఇందాక అనవెండి వచ్చినప్పుడు చంపకమాల అంటే పెద్ద పద్యం. పెద్ద పద్యం అంటే ఒక లైన్ కి చంపకమాలలో ఎన్ని ఉంటాయి తెలుసా? 21 అక్షరాలు ఉంటాయి. అటువంటివి 4 పాదాలు, 4 21 84 అక్షరాలు. వాడు ఒక సినిమాలో వాడు ఏం జరుగుతుందంటే అది దెయ్యపు సినిమా కాదు, దెయ్యపు పాట. వాడు ఏదో ఈ దెయ్యపు పాటలు మరి కొంచెం విచిత్రంగా ఉండాలి కదా, అందుకని ఆ కవి చాలా విచిత్రంగా మసజస తొత్తగా శార్దూలా అంటాడు. ఇది పాట చాలా ఫేమస్ పాట, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మసజస తత్తగా, అదేంటి మసజస తత్తగా అనేటువంటిది గణాలు. మసజస తత్తగా శార్దూల పద్యాన్ని. ఈ చంపకమాలకి నజ భజ జజరా అనే గణాలు వస్తాయి. నజ భజ జజరా అనే గణాలు వరుసగా వస్తాయి. నగణంతో స్టార్ట్. నగణం అంటే 3 లఘువులతో స్టార్ట్. నజ భజ జజరా, దీన్ని చంపకమాల అంటే. చక్కగా మంచి కవితలు రాయండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మా చిరంజీవి శశికాంత్ ప్రారంభించాడు, తండ్రిగా ఇప్పుడు ఆయన నా ఎదురుకుండా లేరు కాబట్టి మా అబ్బాయి మొన్న నరసింహ జయంతి రోజున ఆయన కొన్ని పద్యాలు రాశారండి, అత్యద్భుతంగా. ఆయన మా నాన్నగారు వెంకటేశ్వర శతకం రాద్దామని ప్రారంభించారు. అది పూర్తి కాకపోవడమే ఆయన వెళ్ళిపోయారు. పరమానందుల వారు పరమపదాన్ని చేరుకుంటారు. ఇప్పుడు దానికి ఎందుకు ఆయనకి ఏమనిపించిందో అది పూర్తి చేద్దామని ఆ ఛందస్సు నేర్చుకుని భాష అమరకోశం చదివి, అంటే అమరకోశం చదవాలి. అమరం నెమరకు వస్తే కావ్యాలు ఎందుకు కాలపెట్టాలి. అమరం చదివి రాశారు. అది ఫస్ట్ స్ట్రోక్ లో మనకు అర్థం కావు, మంచి ప్రౌఢంగా ఉంది. ఆసక్తి గల వాళ్ళు ఎప్పుడో చదవండి.
నేనేదో మా అబ్బాయి రాశాడని నేను చెప్పట్లేదు. అది మీరు ఫస్ట్ స్ట్రోక్ లో అదే మీరు చదివితే అర్థం కాదు. ఇందులో కొన్ని స్లాష్లు కూడా పెట్టారు ఆయన. అలా బాగుంది. కాబట్టి ఆయన వెంకటేశ్వర అందులో ఈ చంపకమాల, పొలమాల ఇవన్నీ ఉన్నాయి. చదవండి, బాగుంది. 4 పద్యాలు రాశారు. నేను చెప్పాను అది పూర్తి చేయనా. అగో తాతగారివి లో రాశారు, ప్రింట్ చేయలేకపోయాను. నేను ఏడ్చాను. భద్రగిరి శతకం ఒకటి ఏడ్చాను. పాపం మరి మన వింటున్న వాళ్ళు పెద్దవాళ్ళు నిజానికి ఆయన ఈ ఆధ్యాత్మికతల్లో ఎస్ఏలు రాస్తున్న కాలంలో నేను కనీసం అక్షరాలు దిద్దుకోలేదు. ఇది నిజంగా చెప్తున్నాను. ఎవరు? మన పోపూరి హనుమతి సీతారామకృష్ణ శాస్త్రి, మన కల్లూరి సుబ్రహ్మణ్య గారి బియ్యంతో ఒక రోజు వాళ్ళ ఇంట్లో అభిషేకానికి వెళ్తే ఆయన ఈయనతో ఒక మాట అన్నారు. మనం గురువు గారి కవిత్వాన్ని గురించి ఏదైనా చేయాలండి శాస్త్రి గారు అన్నారు. ఆయన ఉండంటే ఆ భద్రగిరి శతకం ఒక ప్రింట్ అయ్యి ఉండేదని నేను చేయనా, మనం ఎవరో ఒకళ్ళు పట్టుకుని దాన్ని ప్రింట్ చేయించాలి, ఏర్పాటు చేద్దామని చెప్పాను. ఇప్పటికి దాదాపు 45 పద్యాలు అయ్యాయి. ఇవి అయిపోయిన తర్వాత అన్ని చేయించాలి. అది చాలా బాగుంది. ఎందుకంటే ఎదురుకుండా కొడుకుని వెతుక్కోకూడదు. అందుకని చెప్పేసి దగ్గర కూడా బాగా నేను లోపల చాలా సంతోషిస్తాను. ఆయన ముఖ్యంగా అమరం చదివినందుకు ఇంకా చదవదు. అమరం మొత్తం ఇది చెంపకమా అనవిని మునీంద్రునకు ఇలా అన్నినటువంటి ఆ మునీంద్రుడు ఎవరు? ఆ మునీంద్రుడు నారదుడు. ఆ విభుడు, ఆ రాజుగారు ధర్మరాజు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? పాపశాలి. ఇంకా చూడండి, పోపల పాపశాలి, పాపాత్ముడు, సజ్జన సతతాపహారి. ధర్మరాజు మనసులో దుర్యోధన మీద కరడు కట్టింది. వాక్కురుస్తున్నాడు, కక్కిస్తున్నాడు. పాపశాలి, పాపాత్ముడు, అది సతత సజ్జన సతతాపకారి. నిరంతరము సజ్జనులకి అపకారం చేయడమే వాడి. ఇందులో ఏం తిక్కన గారిని ఏం పెట్టాడని మీరు గమనిస్తున్నారో లేదో. సరే, వాడిని పాపాంశాలంటే సరే, వాడి పాపాత్మలు పక్కన పెట్టారు. వాడు సతతము నిరంతరము సజ్జనులకు అపకారం చేశాడు అని అంటే అర్థం ఏంటి? నేను సజ్జనుడు. ఇందులో ఆత్మస్థుతిని చూసుకోండి. వాడు ఎవరికి అపకారం చేశాడు? మీరు మొత్తం భారతం చదవండి. పాండవులకి తప్ప వాడు ఇంకెవరికైనా అపకారం చేశాడు. ప్రజల్ని కన్నబిడ్డలాగా పాలించాడు వాడు. పాపం అనేక మంచి యాగాలు చేశాడు. వైష్ణవ యాగం చేశాడు వాడు. తక్కువడు కాదు వాడు. సత్తంలో కంటే ఎక్కడెక్కడ మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఏడిపిద్దాం రా అని వాడు ఏడిపించలా పాపం. ఆయన కూడా మునుల్ని సేవించాడు, ఋషుల్ని సేవించాడు, యాగాలు యజ్ఞాలు చేశాడు. ఆయనకి పడందల్లా కేవలం ఈ 5 పాండవులతో ఉంటే వాళ్ళ మీద, వాళ్ళతో ఈయనకి శత్రుత్వం లేదు. పాండవులతో ఉన్నాడు కాబట్టి వాళ్ళతో శత్రుత్వం, అంతే. మీరు మొత్తం భారతంలో ఇగో ఏదో సామంతుల్ని బాగా కప్పం కట్టమని ఏడిపించాడండి, లేకపోతే ఇంకో చేశాడండి అని మీరు ఎక్కడైనా చదివారా? మరి నువ్వు సతతము సజ్జన అపకార్యాన్ని నువ్వు ఎలా అంటావండి? నాకు అపకారం చేశాడను, బాగుంది. అందుకే భారతము ప్రతి అక్షరము చదవాలండి. అసలు ఇంకా కాదు, ఇంకా ఎక్కువ చెప్పాలి. ఇప్పుడు ఆ అక్షరం ఎందుకు, ఆ పదం ఎందుకు రాశారు? ఇందులో ఆత్మస్థుతి ఉంది దీనికి. నేను ఎటువంటి వాడిని? సశరీరంగా స్వర్గానికి వచ్చినటువంటి వాడిని,
సశరీరంగా మీరందరూ నన్ను కీర్తించరా? నువ్వే అనలా? ఏ రాజు గురించి? అటువంటి నాకు అపకారం చేశాడు ఈ పాపాలు. ఇప్పుడు నిన్ను సజ్జనుడని ఇంకోళ్ళు ఎవరన్నా అనాలి, నిన్ను నువ్వెలా అనుకుంటావయ్యా? అది విధంగా చూడండి సరే, సతతము సజ్జన పాపకారి కుల సంక్షయ కారణ రోష భాగి. కుల సంక్షయ కారణ రోష భాగి. వీడు మా కులం, మా కురువంశము నాశనం అయిపోవటానికి కావలసినంత కోపం, రోష. ఇక్కడ వాడి కోపం మూలంగానే ఇదంతా వచ్చింది. వచ్చాడు, ఏదో పడ్డాడు, వాడు పడితే వాడికి వెంటనే మంచి బట్టలు ఇచ్చి మేము పంపించాము. వాడు దానికి పెట్టుకుని మా మీద పెట్టుకుని తర్వాత మమ్మల్ని మాయాజూదంలో ఓడించి మమ్మల్ని వనవాసాలకు చివరికి పోనీ అంతా అయిపోయింది, మా రాజ్య భాగం మాకు ఇవ్వరా అంటే ఇవ్వకుండా, 5 ఊళ్ళు ఇమ్మంటే ఇవ్వకుండా చివరికి యుద్ధం చేసి ఇప్పుడు వంశం నాశనం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మా వంశంలో ఎవరున్నాడు? ఆ పరీక్షిత్తు తప్ప. ఒకప్పుడు ఈ వంశం ఎలా పెరిగింది? అసలు భీష్ముడు వంశం పెరగాలి పెరగాలి పెరగాలని కదా ధృతరాష్ట్రుడికి కరువో కాలమో అని చెప్పేసి 100 మంది నుంచి పెళ్లి చేశాడు. ధృతరాష్ట్రుడి భార్యలు 100 మంది, మీరు గుర్తుపెట్టుకోండి. 100 మంది కాదు, ఇంకా చెప్పాలి 111 మంది అని కరెక్ట్ గా లెక్క. అందులో 110 మంది క్షత్రియులు, 11 ఆవిడ ఈ వైశ్యాలు. వాళ్ళు అందులో ఒక్కొక్కళ్ళకి 100 మంది పుట్టారు. అందులో గాంధారి సంతానమే మనం చెప్పుకుంటున్నాం, దుర్యోధనుడు. వాడు ఎందుకని వంశం అలా పెరగాలి పెరగాలి అనుకుంటున్నాడు. గాంధారికి చెల్లెళ్ళు ఉన్నారు చాలా మంది, ఆవిడికి చెల్లెళ్ళు మొత్తం అందరినీ ఈయనకే ఇచ్చి పెళ్లి చేశారు. మనం ఇది చదివాం. గాంధారికి చెల్లెళ్ళు మొత్తం అందరినీ ధృతరాష్ట్రుడికి చెల్లి చేయాలి. కాబట్టి అంత పెరిగిన సంతానం ఏమైపోయింది ఇప్పుడు? ఒక్కడు లేడే, ఒక్కడంటే ఒక్కడు లేడే. దీనికి కారణం వీడు కాదు. కుల సంక్షయం అవ్వటానికి కారణం వీడి కోపం కాదు. అది ఎవరు శేఖర్ వచ్చారా? కులము నాశనం అయిపోవటానికి కారణం ఈ పాపాత్ముడు కదా. చూసారా, లోపల పెట్టుకున్న కక్ష చచ్చిపోయింది, రాదు కూడా పోదండి. అది తర్వాత ఈ మనుజావరాధముండు, ఈ మనుజావరాధముండు మనుజుల్లో శ్రేష్ఠుడైన అధముడు. అసలు మనుజాధముడు అంటే సరిపోతుంది, అంటే వీడు దరిద్రుల్లోకి వెళ్ళదు, దరిద్రుడు అండి. మనుజావరాధముడు శ్రేష్టమైన అధముడు వీడు. ధర్మరాజు గారికి వీడి మీదున్న ఒళ్ళు మంటంతా బయటపడిపోయిందండి. ధర్మరాజు గారికి వీడి మీద ఒళ్ళు మంటంతా బయటపడిపోయింది. ఈ మనుజావరాధముండు చూడండి, పాపం సూదంలో వెళ్ళేటప్పుడు కూడా ఈయన ఇలా తిట్టమని తిట్టేసి వెళ్ళా. అది ఇతడు మీరు ఇంకొక జన చెప్తాను. ద్రౌపదిని వివస్త్రం చేసే ప్రయత్నంలో కూడా ఇప్పుడు కాదు, తర్వాత నేను రేపిస్తాను అడిగాడు. ఈ మనుజవరాధముండు
ఇప్పుడు భీముడు కూడా తన సొంత భార్యని ఇలా చేసేటప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, నేను వీళ్ళు తుడువా ఇవన్నీ ఏమనలేదు. హారుని రాజ్య సంపద పదంబున కోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశమున నుండగా పిలిచిన ఈ దురాత్మ అన్నాడు అంతే. మాట ఏమన్నా దురాత్మ దుర్వారమదీయ బాహుఖండ గదవర్తిత ఖండ గదా విఘాత భగ్నోరు తరూరు జయుదు సుయోధను ఉగ్ర రణాంతరం. ఒక దురాత్ముడు ఆ దుశ్శాసన దగ్గరకు వచ్చేటప్పుడు ఏమన్నాడు, కురువృత్తులు కురువృత్త బాంధవులని చూచుచుండ మదోత్పురుడై మదముతో కన్ను మిన్ను గానకనటువంటి ద్రౌపదిని ఇట్లు చేసిన కలుడు అంటే పాప దుశ్శాసనం లోక భీకర లీలను అది. ఆ సమయంలో కూడా ఆయన అంత కావాలి. ఈయన చూడండి మనుజ వరాథముడు అంటే బాగా శ్రేష్టమైన అథముడు, దరిద్రుల్లో గల దరిద్రుడు. ఇక్కడ వరం అనేది శ్రేష్టం అని చెప్పుకోకూడదు, చాలా నీచం. ఇతడు అమర్త్యులకెల్లను మాననీయుడై మనునటే పుణ్యలోకమున ఈతడు ఇటువంటి వీడు ఈతడు అమర్చులకు దేవతలకు మాననీయుడై అంటే దేవతలు కూడా గౌరవించేటువంటి స్థితికి ఉంటాడా. మాననీయుడై మనునటే పద్యం మీరు కొంచెం చక్కగా నోటికి వచ్చే చదివి అనుకోండి. మాననీయుడై మనునటే పుణ్యలోకం. కరెక్ట్ గా ఇదే తిక్కన గారిని శ్రీనాథుడు తీసుకుని అంటే అది దుర్యోధనుడికి పెట్టారు కానీ సినిమాలో ఆ దుర్యోధనుడి కాదు, అది వింధ్యపర్వతం అంటుంది. కంటికి నీ దురవచ్చుని నచ్చని అంటే రాదుగా అని, మనునటే అంటే మంటడా అంటే మానకూడదు కదా అని, కంటికి నీ దురవచ్చుని సుఖంబకు నీర్తికి జివహకును వంటక ముందుని ఇతర వైభవములు 10,000 మనసం అంటుని మానుషంబుగల ఎట్టి మనుష్యుల కట్టి వానికి కంటకుడైన శత్రువుడు కంటువాడు. పద్యం కదా. ఇటువంటి వీడు అమర్చులకు మాననీయుడై మనునటే పుణ్యలోకం. అది కూడా ఈ పుణ్యలోకాల్లో దేవతలు కీర్తించేటువంటి స్థితికి వెళ్ళిపోతాడా. ఎటువంటి వాడు, వీడికి ఇందాక నుంచి వాడికి ఇచ్చిన విశేషణాలన్నీ ఉన్నాయి కదా. ఏమిటవి? పాపశీలి, కులాన్ని నాశనం చేసినటువంటి వాడు, తర్వాత నిరంతరము సజ్జనులకు అపకారం చేసేటువంటి వాడు, వీడు ఎలా అవుతాడు? అప్పుడు మాటలు వేయును ఏల సంయమి. బా అసలు నాకు వీడి గురించి మాట్లాడంటే అసలు ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం, మనం ఒక 100 మాటలు మాట్లాడి ఎందుకని అనవసరంగా ఇప్పుడు 100 మాటలు చెప్పి ఇంకా మాట్లాడడం అంటారా? నీకు ఆ మాటలు మాట్లాడడం అనవసరం కూడా మొదటి మాటలు అండాలి నువ్వు. అంటే నీకు ఏంటంటే నువ్వు తిట్టి నీకు ఆయుసం వచ్చేసి తిట్టడానికి కూడా నీకు ఓపిక లేదు. అప్పుడు అంటావు మాటలు వేయు నేల సంయమి. ఈయన చూడండి, ఈ కోపంలో ఓ ముని అన్నాడు అంతే. నిజాన్ని లేకపోతే ఈయన అనాలి, ఆయన మెచ్చుకోవాలి. మునీంద్ర సంయమీంద్ర అనేదో అనాలి అట్లా. ఎందుకని ఈయన కొంచెం దుర్యోధనుడు. ఆయన దుర్యోధను సపోర్ట్ చేయలే. ఆయన లేకపోతే ఈయన కీర్తించినప్పుడు ఈయన మాట్లాడాల. అదే దుర్యోధనుడు ఆ స్థితికి రావడంలో తప్పే ఉందా అనేటప్పటికి చూడండి సంయమి అనేసాడు. అంటే ఏకవచనం. ఓ ముని, ఇది తిక్కన గారి ఇలాంటి పద్యం రాసిన తిక్కన గారి పాద పద్మములకు నమస్కరించిన జన్మ వేస్ట్. అది మానవ రూపంలో ఉన్న మృగం. ఇటువంటి పద్యం రాసినటువంటి ఆ తిక్కన గారి పాదపద్మాలకి నమస్కరించిన జన్మ, మానవ జన్మ ఏదైతే ఉందో అది మానవ రూపంలో ఉన్న మృగం అని నాకు. ఎందుకంటే ఈయన మొత్తం ఆ సైకాలజీని బయట పెట్టేశాడు. కోపం వచ్చినప్పుడు మనం చూడండి, పెద్దవాళ్ళని కూడా ఏకవచనంతో సంబోధించేస్తారు.
ఏకవచనం. ఇప్పుడు మామూలుగా అలా కాదండి గురువు గారు అనేటువంటి అలా కాదు నేను చెప్పేది వినండి. ఈ గురువు గారు పోయింది, ఇంకొంచెం కోపం వచ్చింది అనుకోండి, అలా కాదు నేను చెప్పేది వినాలి, మీరు ఇది మీరు పోయింది, నెమ్మదిగా పోతాయి. ఇక్కడ ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. తర్వాత తేట గీతి అతన్ని అట్లా ఉండని ఏం చెప్పండి, అతను అట్లా ఉండనేమో 1000 మాట్లాడింది, వాడి గురించి నాకెందుకు. అది చూసారా, వీడి గురించి ఇంతసేపు మాట్లాడి అతను అట్లా ఉండనేమో, నాకు వాడైతే మా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి. నా భీముడు, నా అర్జునుడు, నా నకులుడు, నా సహదేవుడు, నా ద్రౌపది, నా పక్షాన్ని యుద్ధం చేసినట్టు నా వాళ్ళు ఏమైపోయారు నాకు కాదు. వీళ్ళు దేవతలు నమస్కరించుకుంటే నాకేంటి. మనకి గిట్టనటువంటి వాడు రైలు పదవిలో ఉంటే మనం తట్టుకోలేం. మనకి గిట్టరు వాడు పదవిలోకి వచ్చాయనుకోండి, మనం తట్టుకోలేం. ఇది మానవ సహజం. వాడు గిట్టడు, చెయ్యి వీడికేంటి డబ్బు అని వాడి గురించి తిట్టి, ఆయన వాడి గురించి నాకెందుకు వచ్చి నీకెందుకు వేస్ట్ అనుకున్నప్పుడు అసలు నువ్వు ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడేవయ్యా, నువ్వెందుకు మాట్లాడు. అప్పుడప్పుడు మా బ్రహ్మలందరూ నన్ను కొంచెం ఇదిపంటు, నాకు ఒక వ్యక్తి అంటే ఇష్టం లేదు అక్కడ. అది అంటుంది, నాకంటే మీరే ఎక్కువ తలుచుకుంటారండి వాడిని నేను అంటాను. నేను ఎప్పుడో ఏదో ఒకసారి ఓటేసి వచ్చేసాను, కానీ మీరు రోజు తలుచుకుంటారు, మీరు వాడేకున్నాడు వెళ్ళకున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పాను, అట్లా ఉండాలి, వాడి సంగతి నాకెందుకు. నా అనుజ తనుజ మిత్ర జనముల, అది నా అనుజ తనుజ మిత్ర జనముల, పంచాల పుత్రి నాకు అవశ్యమును అభివీక్షింప, నాకు అవశ్యమును అభివీక్షింప అవవీక్షింప వలయచు. అయ్యా నాకు అవన్నీ అనవసరం. నా అనుజులు అంటే నేను అనుసరించి పుట్టినవాళ్ళు తమ్ముళ్ళు, నా తనుజులు అంటే నా శరీరం నుంచి పుట్టినవాళ్ళు కొడుకులు, నా మిత్రులు, మా పంచాల పుత్రులు, వాళ్ళని నేను అవశ్యం అంటే వెంటనే నాకు చూపించాలి. ఎందుకంటే ఒక దూత వచ్చాడు కదా, ఆ దూతతో పాటు వీళ్ళు కూడా వచ్చారు. ఇంద్రుడు పాపం వీళ్ళని ఏమో వెళ్ళమల్ల, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మధ్యలో దుర్యోధనుడు కనిపిస్తాడు. ఈ దుర్యోధనుడు కనిపించేటప్పుడు ఈయన మనసు చెదిరిపోతుంది. ఈయనంటే వాళ్ళకి ఎంత ఇష్టమో చూడండి. వీడు బాధపడతాడు, ఈయన బాధపడకుండా ఈయన్ని కొంచెం సమాధానించడానికి వచ్చాడు నారదుడు. తెలుసా నారదుడు త్రికాలవేది అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు. కాబట్టే ఆయన ఏమన్నాడంటే చెప్పాడు, నాకు తెలుసు, అందుకే తెలుసు ఈ మధ్యలో కల్పిస్తాడు. నేను అన్నాను నాకు అవశ్యం, నాకు వెంటనే చూపించాను. ఏది మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీరి గురించి నాకెందుకు, మీరు కొలుసుకోండి, మీరు కొలిసేయగలరు. మా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో నేను వాళ్ళని చూడాలి. అవశ్యం వీక్షింపాలి. చూపు వారల ఉన్నయ్యడా అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి. ఓ భవిచరిత, మంచి చరిత్ర కలిగినటువంటి ఓ నారద మహర్షి, ఓ దూత, ఇంద్రదూత, మీరు ఏం చేస్తారంటే అని ఆవిడ కదా తేడా చెప్తున్నారు. అని మరియు కలుగు మునీంద్రుల కలయం కనుగొని అని కలిగి మరియు కలుగు చదువు మళ్ళీ చదవాలా నేను సరిగా వచనం అది అని మరియు కలుగు మునీంద్రుల కలయం కనుగొని ఇలా అని. అక్కడ నారదుడే కాదు పాపం, నారదుడితో పాటు ఇంకొంతమంది మునులు కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూశాడు ఇలా ఒకసారి, అందరినీ చూసి అంటే అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ధర్మరాజు గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు నారదుడితో మాట్లాడాడు, ఇప్పుడు అందరినీ ఉద్దేశించి అంటే సభను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అది ధర్మజుడు దేవమునులను కర్ణాది స్వజనులను చూపం వేడుకొనుట. ఇప్పుడు ధర్మరాజు కర్ణాడు
ఇప్పుడు కర్ణుడు తనవాడైపోయాడు, ఎందుకంటే తన అన్నయ్యని తెలిసింది కదా. వాళ్ళందరినీ అయ్యా వాడు ఎలా పోతే నాకెందుకని, మా వాళ్ళు, మా అన్నయ్య కర్ణుడు, నా తమ్ముళ్ళు, నా పార్వతి, నా పాంచాలి, మా బిడ్డలు ఉప పాండవులు, వాళ్ళందరూ ఎక్కడే వాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి. సీసపద్యం. సంగ్రామ మృతులైన సకల బంధులకు, అది సంగ్రామ మృతులైన సకల బంధులకు తిలోదకము నేనిచ్చుచుండా, తిలోదకము నేనిచ్చుచుండ వచ్చి కుంతి కర్ణుడు తన కొడుకని చెప్పిన నాకు అతని జన్మము తెరంగు అంతబట్టు విదితముగా చేసి అది మొదలుగా అప్పటి నుంచి నేనేం చేస్తున్నా అంటే సంగ్రామంలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ నేను తిలోదకాలు ఇస్తున్నా. ఎందుకంటే తిలోదకాలు ఇస్తే ఆ రుణం తీరుతుంది. తిలోదకాలు ఎందుకు ఇవ్వాలంటే రుణం తీరుతుంది. ధర్మోదకాలు తిలోదకాలు ఇస్తారు. ధర్మోదకాలు ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ తిలోదకాలు మాత్రం ఎవరిస్తారంటే ఆ దాయాదు, అంటే ఆ ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఇంకా చెప్పాలి, ఆ ఇంటి పేరు వాళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి ఈ తిలోదకాలు నేను ఇస్తున్న సమయంలో కుంతి వచ్చి కర్ణుడు తన కొడుకు అని అప్పుడు చెప్పింది. ఆ కర్ణుడిని ఆవిడ ఎలా కన్నిందో ఆ విషయం అంతా చెప్పాలి. అప్పటి వరకు కర్ణుడు కౌంతేయుడని నాకు తెలియదు అని అప్పటి నుంచి అది మొదలుగా ఆ మహావీరుని తలచినప్పుడల్లా ఉల్లంబు సంతాపం. మీరు చాలా గొప్పగా విషయాలు చూడాలి. వ్యక్తిని మనం వ్యక్తిగా చూస్తున్నామా? చూడము. వ్యక్తికి మనకి ఉన్న బంధాన్ని బట్టి వాడి గురించి నిర్ణయిస్తాం. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇప్పుడు కర్ణుడు పక్కన పెట్టారు. వీరుడా, మహావీరుడా, వీరుడు అంటే కుంతి చెప్పకపోవడం నువ్వు ఈయన మహావీరుడు, ఆ మహానుభావుడు అన్నావు అని పిలిచావా? నీకు ఆయన కౌంతేయుడు అని తెలియగానే ఆయన మహావీరుడు, మహానుభావుడు అయ్యాడా? అసలు ఆ సభలో ముందర అవమానం చేసిందే మొట్టమొదటి మాట అన్నదే కర్ణుడు కదా. ఆ రోజు ఆ సభలో ముందర ద్రౌపదిని మాట తూలింది కర్ణుడు, దుర్యోధనుడి కంటే ముందర. మరి ఇప్పుడు నువ్వు దుర్యోధనుని పాపశీలి అది ఇది అన్నావు, మరికి ఈయనేమో మహానుభావుడు అన్నావు. ఎందుకంటే వీడు నీవాడు కౌంతి. నేను మీకు కాళ్ళు ఒట్టేసి చెప్తున్నాను, భారతం చెప్పబోయే ముందర సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగా చెప్పాలని ప్రార్థన చేసుకుని కూర్చున్నాను. ఎందుకంటే భారతం చెప్పడం అది కత్తి మీద ఖచ్చితంగా మనకు కొన్ని పాత్రల మీద కొంత అభిమానం ఉంటుంది. ఆ పాత్ర వచ్చేసేటప్పటికి వాడు తప్పు చేసినా మనం ఒప్పని ప్రూవ్ చేసేస్తాం. అలా చేయడం మూలంగానే భారతం అనేక రకరకాలు అసలు భారతం పోయి రకరకాల భారతాలు వచ్చేసాయి. రకరకాల భారతాలు. ఇప్పుడు దుర్యోధనుడు ఏంటి ఇష్టం ఉన్నవాడు దుర్యోధనుని హీరో చేశారు. చివరికి ధర్మరాజు తప్పు చేసినట్టు చెప్పేది. ఏదో కీచుకొని చంపడానికి వెళ్తే ధర్మరాజు ఒక కత్తి ఇచ్చాడు, ఆ కత్తితో వెనకాల తిప్పొడిచారని చెప్తారు చోట్ల. ఇప్పుడు మీరు అభిమన్యుని కూడా కర్ణుడు వచ్చి ఆ కత్తితో ఇలా పొడిచాడని చూపింది. అదేం లేదు అసలు. అక్కడ ఎక్కడ ఎంత ఉందో అలా చెప్పాలి. ఎక్కడ వాళ్ళు మంచి చేశారో మంచి చెప్పాలి, ఎక్కడ వాళ్ళు చెడు చేశారో చెడు చెప్పగలుగుతున్నారు. తర్వాత నిర్ణయం మీది. మీకు ఏ పాత్ర మీద అభిమానం ఉంటే ఆ పాత్ర తీసుకోండి, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వీ జస్ట్ రిపోర్ట్ అండ్ యూ డిసైడ్ అని చెప్తారే, అలా తీసుకోవాలి. ఎందుకంటే మనమే దానికి ఇలా చూడాలని చెప్పేసి మనం కళ్ళజోడు పెట్టి చెప్పేసాం అనుకోండి, ఆ కలర్కి ఇచ్చామనుకోండి, ఆ కలర్తోనే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ మహావీరుడు మాట మారిపోయింది చూసారా. మహావీరుడు తలచినప్పుడల్లా
ఉల్లంబు సంతాపమందు కుల్లంబు సంతాపం. అప్పటి నుంచి ఆయన నా మనసులోకి వస్తే నా మనసు నా ఇదైపోతుంది. ఎందుకంటే అన్నయ్యతో యుద్ధం చేయడం ఏంటి? మా సొంత అన్నయ్యని మేము చంపుకోవటం ఏంటి? మా సొంత అన్నయ్యని మేము చంపుకోండి. మరి ఈ ఒక్క సీన్ మీరు పక్కన పెట్టేస్తే కర్ణుడు చాలా గొప్పవాడు. ఆయనకి తెలుసు తను కౌంతేయుడు అన్న విషయం బాగా తెలుసు. కృష్ణుడు చెప్పాడు, కుంతి చెప్పింది, అతను పూర్వం తెలుసు. తెలిసినప్పటికీ శక్తి వంచన లేకుండా ఆయన యుద్ధం చేశాడు. దుర్యోధను వైపు రాలేదు. దుర్యోధను కౌంతేయుడే అని అంటే, దుర్యోధన నాకు నాళ్ళు తెలియదయా, నేను కౌంతేయుంటే నేను మరి మా తమ్ముడితో నేను ఎలా యుద్ధం చేస్తాను చెప్పు అని అనలేదు. తనంతట తన దుర్యోధనుడికి తన జన్మ రహస్యం కూడా చెప్పాలి. చివరికి భీష్ముడు చెప్పాడు, రే నాయన నువ్వెవరో తెలుసా అంటే, నాకు తెలుసు తాత, నేను కౌంతేయుడు. మనం విన్నాం అది భీష్మపురం. అయినా నేను యుద్ధం చేశాను. నువ్వు ఒక్కడివి పక్కకు వచ్చేస్తే యుద్ధం ఆగిపోతుందిరా. ఎందుకంటే నీ అండదండలు చూసుకునే దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు. నువ్వు పక్కకు వచ్చావనుకో దుర్యోధనుడికి యుద్ధం చేసే సాహసం చేయి. తద్వారా కులక్షయము, రాజలోకం రక్షింపబడుతున్నాయి. ఇప్పుడు మీరు ధర్మ నిర్ణయం చేయండి. ఈయన ఇటు వచ్చేసాడా అని అనుకో, రాజలోకం రక్షింపబడుతుంది. ఇంతమంది చచ్చి ఉండేవాళ్ళు కదా, వెంటనే యుద్ధం అయిపోయింది. ఏదో సంధి జరుగుండేది కదా. మరి ఇప్పుడు దీనికి కర్ణుడి కారణం అని అంటున్నాడు ఆయన, అంటలేదా? ఇప్పుడు ఇది ధర్మమా అధర్మమా అని మనకున్నటువంటి లిమిటెడ్ జ్ఞానంతో మనం నిర్ణయించలేము. ఎందుకంటే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. మీరు వెంటనే అవునండి కర్ణుడు ఇటు వస్తే రాజలోకం రక్షణ పడుతుంది కదా, మరి వెంటనే అటు మిత్రద్రోహం చేయట్లేదు. ఇలా కూడా ఉంటుంది. కాబట్టి ఒకదాని ముందర ఒకళ్ళ న్యాయం జరుగుతుందంటే ఇంకోళ్ళకి ఈ న్యాయంలో అన్యాయం జరిగి ఉండవచ్చు. దాని తప్పే ఉంది. కాబట్టి ఆ ధర్మ నిర్ణయం చేయటము అది పదునైన కత్తి మీద నడకలాంటి. కాబట్టి నువ్వు ఊరికే నిర్ణయాలు చేయకూడదు నీకున్నటువంటి పరిమిత జ్ఞానంతో. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే, ఆ మహావీరుని తలుచుకున్నప్పటి నుంచి నా మనస్సు చాలా కుంగిపోతుంది అని మిగతా ముళ్ళు అందరితో అంటున్నాడు. తదీయ పాదం ఆ దేవి పాదంబులట్ల. అది తదీయ పాదంబు ఆ దేవి పాదం. ఆ కర్ణుడి పాదాలు ఇప్పుడు నాకు మా అమ్మ పాదాలు లాంటి. అంటే మా అమ్మ పాదాలు కనిపిస్తే నేను ఎంత భక్తితో వినయంతో విధేయుడిని నమస్కరిస్తాను. కర్ణుడి కనిపించడం అలాగే నమస్కరిస్తాను. ఇప్పుడు ఆట వెళ్ళదు అంటే దాని కంటిన్యూషన్ అని సభక్తిగా అర్చితములు చేయ కానక ఉనికి నేను కరము బొగతు. నేను ఆయన పాదాలు మా అమ్మ పాదాలు లాంటి. కాబట్టి నేను సభక్తిగా ఆయన ఆ పాదాలకు అర్చన చేయాలన్నమా. కానీ ఆయన నాకు అన్నయ్య అని తెలిసే లోపల ఆయన సరిపోయాడు. నేను బాగా బాధపడుతూ ఉంటాను ఈ విషయానికి. ఏ విషయానికి? అయ్యో ఆయన పాదాలు అర్చించలేకపోయాను. కాబట్టి ఇప్పుడు మీరు నాకు ఆయన్ని చూపించండి, నా కోరిక తీర్చుకో, ఆయన పాదాలు అర్చించుకో, నాకు ఆయన్ని చూపించండి. ఈయన సంగతి వదిలిపెట్టే. వాళ్ళు వదిలిపెట్టాక వాళ్ళు పట్టుకున్నారా? అసలు పట్టుకున్నది నువ్వు. ఒక్కోసారి అన్ని మాటల్లో అసలు నువ్వే స్టార్ట్ చేస్తావు డిస్కషన్. అలా కాదండి, అది వదిలిపెట్టాను గురుగారు, నేను పట్టుకున్నాను. అసలు డిస్కషన్ స్టార్ట్ చేసింది నువ్వు, కానీ వదిలిపెట్టాల్సింది కూడా నువ్వు. నేను ఎందుకు వదిలిపెట్టాను? నువ్వు నాకేం పెట్టు, నేను అసలు పట్టుకుంటే వదిలిపెట్టలే. అతడు ఏమునైనను అమరేంద్రుడు మమ్ము చెలియునే. అతడు ఏమునైనను అమరేంద్రుడు మమ్ము చెనియునే త్రిలోక సేవ. అది అతడు ఏమునైనను. చూడండి ఇక్కడ, అతడు ఏమునైనను. ఆ కర్ణుడు కనుక మాతో కలిసి ఉంటే మునులారా, ఈ దుర్యోధనుడు కాదు అమరేంద్రుడైనను చనయునేమం.
దేవలోకాధిపతిని ఇంద్రుడైన మమ్మల్ని గెలవగలుగుతాడా? త్రిలోక సేవ్యులారా, త్రిలోక సేవ్యులారా, త్రిలోక సేవ్యులారా, మూడు లోకములలో ఉన్నటువంటి జనులు, మునులు, ఋషులు, సజ్జనుల చేత సేవింపబడే ఓ ముల్లారా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉంది. ఆ మహావీరుడు పాదములు అర్పించలేందుకు నేను బాల బాధ ఉంటారు. కర్ణుడే కనుక మాతో కనుక కలిసి ఉంటే అసలు మా 6గురిని జయించగలిగినటువంటి మహావీరుడు ఈ సృష్టిలో 3 లోకాల్లో, భూలోకంలో వదిలేసేయండి, ఎవరన్నా ఉన్నారా? అమరేంద్రుడైనను, ఇంద్రుడైనా సరే. అంటే ఇప్పుడు ఈయన తన వైపు రానందుకు ఈయన బాధపడుతున్నాడు. తెలిసి కూడా కర్ణుడు రాలేదు కాబట్టి ఆయన ధైర్యాన్ని మనం మెచ్చుకోదు. ఆయనకి తెలుసు చనిపోయే రోజును కూడా కనీసం ఆయన ఆ మాట చెప్పలేదు. ఆఖరి చనిపోయే రోజు కూడా ఆయన చెప్పలేదు. ఆయన తన శక్తి వంచలేకుండా యుద్ధం చేస్తూనే వచ్చాడు. ఆయన యుద్ధ తీవ్రతను చూసి అర్జునుడే ఆయన ఇవాళ ఈయన మధ్యంతర మార్తాండు లాగా ఉన్నాడు కృష్ణ, ఇప్పుడు మనం వీటిని ఎదుర్కోలే, కొంచెంసేపు ఆగి ఎదుర్కొన్న పద ధర్మరాజును చూసొద్దామని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అలా చేసాడు. కాబట్టి ఆ విషయానికి వస్తే ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు. మిత్రధర్మం. తర్వాత చెంపకమాల. చెంపక అతడు ఎరుంగకుండి విను. ఎన్నో పద్యం? ఇది 14. చెప్పండి. అతడు ఎరుంగకుండి 7, 9, 7, 16 పద్యం దగ్గర ఆపాలి. చెప్పండి. అతని ఎరుంగకుండి విను అర్జుని పంచితి. అది విను అర్జునుని పంచి. ఆయన ఎవరో నాకు తెలియక నేను అర్జునుని పంపించానయ్యా ఆయన్ని చంపేయమని. ఆయన ఎవరో నాకు తెలిస్తే నేను అర్జునుని ఎందుకు ఆజ్ఞాపిస్తాను స్వామి? ఆయన అర్జునుని పంచితి ఆ మహాత్ముని పంచుతుని ఆ మహాత్ముని మృతుడుగా చేయగా. ఆ మహాత్ముడు కర్ణుడి గురించి ఇలా మాట్లాడుతున్నాడు. కర్ణుడు తన అన్నయ్య అయ్యేటప్పటికి మహాత్ముడు, మహావీరుడు అయిపోయాడు. పోనీ ఆయన అన్న మాటలు ఏమైనా పోయినాయా? పోనీ ఆయనకు ఇంతకు పూర్వం ఏ దోష గుణములు ఆపాదింపబడినాయో ఆ దోషాలన్నీ కడిగి వేయబడ్డాయా? మారిందల్లా ఏమిటంటే నీ అభిప్రాయం, నీకు తెలిసింది ఆయనకు అవుతుంది. వెంటనే వాడు మహావీరుడు అయిపోయాడు, మహాత్ముడు అయిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియకపోవడం మూలంగా నేను అర్జునుడిని ఆజ్ఞాపించాను ఆయన చంపేది. ఆయన మృతుడుగా చేయమని పంపి అర్జునుడు వెళ్ళి చంపేశాడు స్వామి. 15వ రోజున 17 ఎందుకన్నా 15 అయిపోయింది కదా, 17:30 రోజు హాఫ్ డేలో ఆయన చనిపోయింది. కాబట్టి 17వ రోజు నేను 17వ రోజు చివరిలో పంపించాను. అయ్యో అది శమింపదు శోకము ఆవహించు. నాకు దాని వల్ల నేను అర్జునుడిని పంపించాను అన్న బాధ నాలో పోదు. అది తగ్గదు, శోకం పెరుగుతుంది. ఎందుకని అన్నయ్యని చంపించడానికి నేను తమ్ముడిని పంపించాను. మతికి అలంత సేయు నా మనస్సుకి అది అలసట తీసుకొచ్చి, అయ్యో అన్నదమ్ములు కొట్టుకున్నాను. అలంత సేయు గుణమాన్యుని అంటే గుణముల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ కర్ణుడు అతని చూచు కౌతుకంబు అతిశయం అతిశయం పొందుతున్నది అది ఆయన ఎచ్చట నుండి చెప్పలే. కాబట్టి ఆయన్ని చూడాలనేటువంటి కుతూహలం నాలో పెరిగిపోతాను. ఆయన ఎక్కడున్నారో చెప్పరా? దయచేసి చెప్పండి. నేను అర్జునుని ఆయన మీదకి పంపించినందుకు నేను చాలా బాధపడ్డా. అర్జునుని ఆయన మీదకి పంపించినందుకు నేను చాలా బాధపడ్డా. ఆ మహానుభావుడు, ఆ మహాత్ముని చూడాలనే కుతూహలం నాకు బాగా ఉంది. కాబట్టి ఒకసారి నాకు ఆయన చూపించరా అని అక్కడ ఉన్న మునులందరినీ వేడుకోండి. తర్వాత వచనం
ద్రుపద విరాట యుధామన్యుడు అలాగే ద్రుపద విరాట యుధామన్యులు శంఖ ప్రభృతి తదియ శంఖ జ్ఞాతులు ప్రభృతి తదీయ జ్ఞాతులు రణాగ్నికి ప్రాణ హవిస్సులు రణాగ్నికి ప్రాణ హవిస్సు అంటే ఈ రణం అనేటువంటి అగ్నిలో వాళ్ళ ప్రాణాలనే హవిస్సులు వేశారు. ఎవరు? నా పక్షం యుద్ధం చేసిన ఎవరు? ద్రుపదుడు, విరటుడు, యుధామన్యుడు, శంఖుడు, శంఖుడు మిగతా వాళ్ళందరూ వీళ్ళందరూ నా ప్రాణాలు ఇచ్చేశారు నా కోసం, ధర్మం కోసం నిలబడ్డారు వాళ్ళు అని చెప్పారు. వారల నాకు చూడవలదే, వారల నాకు చూడవలదు, వాళ్ళ నేను చూడకూడదు, ఇప్పుడు చూడాలి కదా ఇప్పుడు. ప్రాణ సముండగు జగత్ ప్రాణ నందను, అది ప్రాణ సముండగు జగత్ ప్రాణ నందనుని జగత్ ప్రాణ నందనుని సంక్రందన తేజో విరాజితుండగు సంక్రందన తేజో విరాజితుండగు శ్వేతాశ్వుని శ్వేతాశ్వుని. అది వాళ్ళతో పాటే నేను ఇంకా ఎవరిని చూడాలి చెప్తున్నాను. ప్రాణ సముండగు జగత్ ప్రాణ జగత్ ప్రాణ, జగత్తుకు ప్రాణము అంటే ఎవరు? వాయువు. వాయువుకే ప్రాణము. జగత్తుకి ప్రాణం ఇచ్చేటువంటి వాడు వాయువు. ఆ వాయువు యొక్క కొడుకు అంటే భీముడు. ఆయన్ని అలాగే సంక్రందన తేజో విరాజితుండకు శ్వేతాశ్వ, ఇంద్రుని తేజముతో సమానమైన తేజం. ఎందుకంటే ఇంద్ర తేజం నుంచిగా ఆయన వచ్చింది. ఆ ఇంద్ర తేజముతో సమానమైన తేజస్సు కలిగినటువంటి శ్వేతాశ్వుడు. ఆయనకి ఎప్పుడు తెల్ల గుర్రాలంటే ఇష్టం. తెల్లటి గుర్రాలు ఉండాలి. కాబట్టి తెల్ల గుర్రాలు ఉన్నటువంటి అర్జునుడిని నా ప్రాణసముడు భీముడు అంటే ఇష్టం. అందరంటే ఆ భీముడిని ఆ పక్షాన పడినటువంటి ద్రుపదుడు, విరాటుడు, శంఖుడు వీళ్ళందరినీ చూడకూడదు, చూడాలి కదా. అశ్వులను అనుకరించు నకుల సహదేవులను, అది అమ్మ శ్వేతాశ్వుడు కదా, శ్వేతాశ్వుని అంటే శ్వేతాశ్వుని. తర్వాత అశ్వులను అనుకరించు అశ్వులు అశ్వులు అనుకరించడం అంటే గుర్రాలంటే వాళ్ళు అశ్విని దేవతల్ని పోలినటువంటి వాడు. అశ్విని దేవతల నుంచి వచ్చారు కదా వాళ్ళు. అటువంటి నకుల సహదేవుల్ని సహజ సద్గుణశాలిని సహజ సద్గుణశాలి. ఆవిడకి సద్గుణాలు సహజం అంటే బై బర్త్ వచ్చే ఆవిడ. ఎవరో చెబితే రాలా ఆవిడికి, బై బర్త్ వచ్చాడు. పాంచాలిని చూడక నిలవం చాలు, వాళ్ళకి చూడకుండా నేను అసలు ఎలా ఉండగలనండి. వాళ్ళకి చూడకుండా నా భీముడు, నా అర్జునుడు, నా నకులుడు, నా సహదేవుడు, మా ద్రౌపది, మా బంధువులైనటువంటి నా కోసం ప్రాణాలు వాళ్ళు ఏం చేశారు? యుద్ధాగ్నిలో ప్రాణాగ్నిలో వాళ్ళ ప్రాణాలని హవిస్సులుగా అర్పించారు నా కోసం. అటువంటి ద్రుపదుడు, విరటుడు, శంఖుడు. మీకు కర్ణుడి గురించి ఎంత పోలే చెప్పాను. వాళ్ళంతా చూడకుండా నేను ఎలా ఉండగలను స్వాములారా. కాబట్టి దయచేసి నా ఎందుకు దయించి నాకు ఈ స్వర్గము వద్దు, ఈ సుఖాలు వద్దు, ఇంకేమీ వద్దు. వాళ్ళు ఉన్న చోట ఎక్కడుంటే అక్కడికి మనం తీసుకెళ్ళిపోతాం. వారికి ఎవ్వరికి నాకలోక నివాసంబు లేక తక్కెనేని, అది వారికి ఎవ్వరికి నాకలోక నివాసంబు తక్కెనేని, సోదర రహిత స్వర్గంబునందు స్వర్గత్వ బుద్ధి పుట్టదు. ఇంకా చెప్పేశాడు. అయ్యా వాళ్ళు ఏం పాపం చేశారో సరే, ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు మీరు. వాళ్ళకి కనుక ఈ నాకలోక సుఖము, నాకమంటే స్వర్గ సౌఖ్యాలు వాళ్ళకి లేవు అనుకుందాం. వాళ్ళు లేని ఈ స్వర్గము, ఈ స్వర్గ సుఖాలు నాకు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి పంపించు. వాళ్ళు ఉన్నది స్వర్గం ఉంటే స్వర్గం, నరకం అయితే నరకం. ఆయనకి ఎక్కడో వచ్చిన డౌట్ గా ఉంది. నరకం అని ఆ పేరు చెప్పకుండానే వాళ్ళకి స్వర్గ సుఖాలు లేకపోతే వాళ్ళు ఉన్న చోటికి పంపించాలి. స్వర్గం కాకపోతే ఇంకో నెక్స్ట్ ఏముంది? ఉన్నదల్లా నరకం ఒకటే. ఎందుకంటే మనిషి లోకంలో లేరు వాడు, చనిపోయారు కదా. కానీ వాళ్ళ ఆ మనసు ఆ మాట అనని పట్ల అంటే వీళ్ళు నరకానికి వెళ్ళటం ఏంటి? నాకు తెలిసి వాళ్ళు మంచి సద్గుణశీలి, అందుకే వాళ్ళ పాటల్లో చెప్తున్నాడు.
ఆ మాటల్లో ఇంద్రుడి కొడుకు, మాటలు చూడండి, ఇంద్రుడి కొడుకు ఈ స్వర్గంలో ఉండకుండా నరకం ఎందుకుంటాడు? ఈయన జగత్తుకే ప్రాణం, అటువంటి ఆయన కొడుకు. అశ్విని దేవతలు అంటే వాళ్ళు డాక్టర్లు, వాళ్ళు దేవతల డాక్టర్లు. మరి సహజ సద్గుణశీలి కర్ణుడు మహాత్ముడు. వాళ్ళకి లేని నాకు ఒక సుఖం అది మీరు లేదు అనుకున్నాం, నాకు వద్దండి. వాళ్ళు ఎక్కడున్నారు, అది ఎక్కడున్నారు ఆ మాట అంటా ఆయన. ఆ మాట అంటానికి కూడా మనకు ఇప్పుడు చూడండి, ఎవరన్నా చనిపోయారు మన గభాలు నాకు కొన్నాళ్ళు వాళ్ళు చనిపోయాడు అని అనగలదు. ఏమనండి వాళ్ళే కనపట్లే మరి మరి ఆ మాట అనబుద్ధి కాదు మరి. వారలి చోట నుండి అది వారు ఇలా చోట నుండి ఆ చోట ఏను పుణ్యలోకముగా తలంచద. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాలి, వాళ్ళ అక్కడ నుండి అదే నా పుణ్యలోకం. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, వాళ్ళు పుణ్యలోకాల్లో ఉంటే సరే సరే, నన్ను కూడా అక్కడికి అదే పుణ్యలోకానికి తీసుకెళ్ళి. లేదు వాళ్ళు ఉన్నదే పుణ్యలోకం, నేను అక్కడే, అదే నా పుణ్యలోకంగా నేను నన్ను తీసుకెళ్ళి. ఆయన నువ్వు ఉండలేవు, పర్వాలేదు మేము ఉంటాను, ఎంత కష్టమైనా పర్వాలేదు. తర్వాత ఆ ఎడకు అణిచిపుచ్చుండు ఆ ఎడకు అణిచిపుచ్చుండు నిమిషవర్యులారా, ఓ దేవతలారా, దేవతా శ్రేష్ఠులారా, అయ్యడకు అంటే వాళ్ళు ఉన్న చోటికి నన్ను పంచండి, నన్ను పంపించండి అని పలికిన పాండవాగ్రజుతో ఆ దేవమునులు ఇట్లా అలా పలికినటువంటి ఆ పాండవాగ్రజులు, పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు దేవమునులు ఇలా అన్నారు. ఏమన్నారంటే ఆటలు అట్లా 16 వాటికి లాస్ట్, వాళ్ళు మనం 9 పద్యాలు నేర్చుకున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ 9 సంఖ్యని లాస్ట్ లో ఎండ్ చేశారు. ఒక్కరోజు మాత్రం 668 కదా, ఎప్పుడో 18 చెప్పేద్దాం, తర్వాత 9 చెప్పేస్తే అయిపోతుంది. 675 రోజు ఆఖరికి వస్తుంది. అది సంగతి. చెప్పండి. అట్లా చేయువారము అమలాత్మ వాళ్ళు చెప్పారు. నాయన నువ్వు బాధపడకపోతే పాపం ధర్మరాజు బాధపడితే వాళ్ళు చూడలేకనే ఉన్నారు. అందుకే వాళ్ళు అమలాత్మ అంటే ఏ మాలిన్యము లేని మనస్సు కలిగినటువంటి ధర్మరాజా అలాగే చేస్తాం. కర్ణుడు, భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది తదితరమైన నీ బంధువులు ఎక్కడున్నారో అక్కడికి నిన్ను తీసుకెళ్తాడు ఈ దూత. వాళ్ళందరూ మేము కూడా వస్తాం, బాధపడకపోయినా అని చెప్పి. నీదు చిత్తమున ఏది తోచే దానిని ఆచరింపవలయునని నిలింపేశ్వరుడు పాలించి అప్పగించి మీకు అప్పగించినప్పుడు మాకేం చెప్పాలంటే మీ మనస్సుకి ఏ విధంగా తోచిందో మంచిదో అలాగే చేయమని చెప్పాడు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్వర్గంలో ఉంటాను అన్నాడు అనుకోండి, ఆ నిలింపేశ్వరుడు, నిలింపులు అంటే దేవతలకి రాజైనటువంటి ఇంద్రుడు మమ్మల్ని ఏమని ఆజ్ఞాపించాడంటే, అయ్యా ధర్మరాజుకి ఎక్కడ సుఖముగా ఉంటుందో, ధర్మరాజు ఎక్కడ ఉందాం అనుకుంటున్నాడో, మనం ఎక్కడ ఉందాం అనుకున్నామండి, మనకి ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడ ఉందాం అనుకుంటాం, అంతే కదా. కాబట్టి ధర్మరాజు ఎక్కడ సుఖము ఉందనుకుంటున్నాడో, ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో అక్కడికి నువ్వు తీసుకెళ్ళిపోయి. మీరు మళ్ళీ ప్రశ్నలు ఇక్కడ, ఆయన నువ్వు అంతటి వాడి, ఆయన వెళ్ళిపోయి నేను మూసినది పక్కన కూర్చుంటాను, వెళ్ళి కూర్చోకూడదు, ఆయన నేను అంతటి వాడు ఇక్కడ కూర్చోకూడదు మీరేం చెప్పకండి. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళమంటే మీరు అక్కడికి తీసుకెళ్ళమనే మమ్మల్ని ఆ సురరాజు, దేవతల రాజు అయిన ఇంద్రుడు ఆజ్ఞాలు. కాబట్టి నువ్వు అలాగే జరుగుతాను. మీ సోదరులు, నీ భార్య, మీ అందరి భార్య అయినటువంటి పాంచాలి అక్కడికే వెళ్తుగా, కంగారు పడకు అయినా అని వాళ్ళు దీవించారు. అయ్యా 16 పద్యాలు అయిపోయినాయి, ఇంకా 81 పద్యాలు ఉన్నాయి. ఏడు రోజులు 9, 81 పద్యాలు, ఏదో 7 balls 81 runs లాగా.
ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం వృద్ధాచమన్యం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్వః సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్ స్వచ్ఛంద అర్థంతః పరిషజ్యామి షోడశ సహస్ర భార్య పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామసో ప్రక్షాళయామి ముఖే ఆచమన్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి నమస్కరోమి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర మంగళ మహానిరాజన దీపం. లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురోహితమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి నమస్కరోమి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి గో భక్త దుఃఖ పరిహారికి గోనింబిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోష ఉడీపయోకృతాహారికి బాలగ్రహ మహాసుర దుర్వనిత ప్రహారికి. చామరం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ జలనిధి తేజోయం శోభరహితో సంతు నిర్భయా పుత్రాః పుత్రः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాః. జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సచివ పరివారం సర్వే జనాన్ రక్షन्तు సర్వజీవ పరివారస్య ధర్మబద్ధ మనోరథ కరోనా నివారణసు ధర్మస్య నాశోస్తు ధర్మస్య జయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమంజలి మహాదేవ్ మహాదేవ్ మాస్టర్ మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శాస్త్రి గారు చిన్న విషయం మాస్టర్, చెప్పండి మాస్టర్ ప్లీజ్. మనం లోగడ శ్రీనాథేవి గురుత్రయం మీద తమరి వ్యాఖ్యానం మరియు నక్కీరోపాఖ్యానం మీద తమరి వ్యాఖ్యానం గురించి మాట్లాడుకున్నాం మాస్టర్. అవునండి. మరి భారతీయుల తమరు దాన్ని సృజించాలి అని నా వినయపూర్వక విన్నపం. తప్పకుండా. నక్కీరుడు ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏంటి? శ్రీనాథేవి గురుత్రయం మీద మీరు వ్యాఖ్యానం చెప్తానని అన్నారు. గురుత్రయం. అవును 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 అవును. దయవుంచి మీరు అకామిడేట్ చేయగలరు వినయపూర్వక విన్నపం మాస్టర్. నమస్కృతం. మహాదేవ్ 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 మహాదేవ్. ఇది అకామిడేట్ చేస్తారు ప్లీజ్. ఎందుకంటే నక్కీరోపాఖ్యానం ఎవరికి తెలియదని నేను అనుకోవట్లేదు, కానీ మీ వాక్కుల ద్వారా వినాలని నాకు ప్రగాఢమైన కోరిక. అయ్యో అలాగే మాస్టర్, తప్పకుండా తప్పకుండా చేద్దాం. మహాదేవ 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 మాస్టర్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్.
మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ్. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు అని చెప్పుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు అని చెప్పుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి కన్నప్ప మహాదేవ గురుగారు. తమ్ముడు గారు ఉదయ సరస్సు నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ్ 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 మహాదేవ్. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి జయలక్ష్మి గారు మహాదేవ. మహాదేవ్ గురుగారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి అక్కనాగమణి గారు